పూర్తయిపోయాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయి. ఈ నెల 11వ తేదీ వరకు ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ భౌతవ్యం ఏంటనేది కొద్ది రోజుల్లో తేలిపోతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రం నువ్వా నేనా అంటూ రసవత్తర పోరే కొనసాగింది. బీజేపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బరిలో ఎవరు గెలుపు బావుట ఎగురు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి దేశవ్యాప్తంగా అందరిలోనూ నెలకొంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి యూపీ పీఠం అధిరోహిస్తే 2019 ఎన్నికల ఫైనల్స్ కు పక్కాగా ప్రిపేర్ అయినట్టే అనుకోవాలి. ఓ విధంగా చెప్పాలంటే యూపీ ఎన్నికలు 2019 ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించుకోవాలి. ఈ క్రమంలోనే ఇక్కడ విజయం సాధించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదిలా ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అధికార ఎస్పీ కాంగ్రెస్ తో జోడీ కట్టి గట్టిగా పోరాడుతోంది. యూపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై సర్వేలు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. అయితే నోట్ల రద్దు ఎఫెక్ట్ బీజేపీపై బాగా పడుతోందనే ఎనాలిసిస్లు జోరుగా సాగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ సైతం అదే ధీమాతో ఉంది. ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారని అఖిలేష్ యాదవ్ వంటి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి సమాజ్వాదీ పార్టీ ఎక్కువగా కష్టపడింది. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా లేదా అనేది కూడా కొద్ది రోజుల్లో తేలిపోతోంది. అయితే ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది కొన్ని సర్వేల సారాంశం. ఒకవేళ ఓటమి పాలైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండిపోతుంది. ఇక గోవాలో పోటీ వరకు పరిమితమవుతోందట. పంజాబ్లో ఖచ్చితంగా గెలుపుకు బీజేపీ దూరం అవుతోందనేది కొన్ని సర్వేలు చెబుతున్న వాస్తవం. మణిపూర్లో అయితే బీజేపీ పాగా వేయడం వరకు కన్ఫర్మ్ గాని, అయితే మహారాష్ట్ర లోకల్ బాడీస్ ఎలక్షన్స్ తో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా లోకల్ బాడీస్ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో బీజేపీ గెలుస్తుందనే అంచనాలు లేకపోలేదు. యూపీలో ఉన్న 403 స్థానాలకు బీజేపీ 161, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 150, బీఎస్పీ 72 సీట్లు గెలుస్తోందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి బీజేపీకి ఇది పరీక్ష కాలమనే చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. Don't forget, share and like. Thank you.